హలో గైస్, టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి ఓన్లీ 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలన్నమాట ఎవరైనా కూడా. సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. గ్రామీణ డాక్ సేవక్ అని జీడిఎస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది గైస్. సో మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకుంటే ఆగస్ట్ 5 వరకు అయితే మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇక్కడ ఇచ్చారు కదా, http indiapost.online.government.in. సో ఈ పర్టికులర్ వెబ్సైట్లో అయితే మనం అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో కంప్లీట్ నోటిఫికేషన్ కూడా నేను మన బ్లాగ్లో అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్, మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ జాబ్కి అప్లై చేయడానికి గూగుల్లో జాబ్స్ అడ్వైజ్ తెలుగుని మన ఛానల్ నేమ్ టైప్ చేయండి. సో మన బ్లాగ్ అయితే ఫస్ట్లోనే వస్తుంది. సో జాబ్స్ అడ్వైజ్ తెలుగు మన బ్లాగ్ని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఫస్ట్లోనే ఉంటుంది మీకు ఈ నోటిఫికేషన్. సో జీడిఎస్ అనమాట, ఇండియన్ పోస్ట్ ఆఫీస్ జీడిఎస్ రిక్రూట్మెంట్. ఇక్కడ రీడ్ మోడ్ క్లిక్ చేయగానే ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ చెక్ చేసుకొని త్వరగా అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ శాలరీ మనకి అప్ టు 50,000 ఆర్ అబోవ్ కూడా ఉండొచ్చు అనమాట. టోటల్ వేకెన్సీస్ 44,228 అయితే ఉన్నాయి. సో లాస్ట్ డేట్ అయితే చూసుకోండి, ఆగస్ట్ 5 వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ట్రాన్స్జెండర్ వీళ్ళకి తప్ప రిమైనింగ్ వాళ్ళ అందరికి కూడా వీళ్ళకి ఫీజు ఏమి ఉండదన్నమాట. రిమైనింగ్ వాళ్ళందరికీ 100 రూపీస్ అయితే ఉంటుందన్నమాట అప్లికేషన్ ఫీజు అనేది. సో ఏజ్ చూసుకోండి, మనకి 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ మధ్యలో ఇయర్స్ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ రిలాక్సేషన్ మీరు నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th పాస్ అయి ఉంటే చాలన్నమాట. సో స్టేట్ వైజ్ ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి కూడా మన బ్లాగ్లో అయితే అప్డేట్ చేశాను. సో అవన్నీ చెక్ చేసుకోండి. సో క్లిక్ హియర్ అన్నది అప్లై లింక్, ఇది డౌన్లోడ్ ఉంటుంది. అఫీషియల్ నోటిఫికేషన్ ఇది డౌన్లోడ్ క్లిక్ చేయగానే మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇందాక ఫస్ట్లో నేను చూపించిన పీడిఎఫ్. సో ఇప్పుడు అప్లై లింక్ అప్లై ఏ విధంగా చేయాలని చూద్దాం. అప్లై లింక్ క్లిక్ చేయగానే ఇక్కడ ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది పోస్ట్ ఆఫీస్ది, ఇండియా పోస్ట్. సో జీడిఎస్ online.government.in అనమాట. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఫస్ట్ స్టేజ్ అది క్లిక్ చేసి ప్రతి ఒక్కళ్ళు ప్రీవియస్ మీరు అప్లై చేసుకున్నా కానీ ఇది ప్రతిసారి మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట జీడిఎస్కి. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, సో ఆ బటన్ క్లిక్ చేయండి. సో మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే క్లియర్గా ఇవ్వండి ఫ్రెండ్స్. సో మిస్టేక్స్ అయితే ఇవ్వకండి. 10thలో మీ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే నేమ్ ఉందో సేమ్ ఆ విధంగానే ఎంటర్ చేయాలన్నమాట. మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి అవి వెరిఫై చేయాలి. సో నెక్స్ట్ ఈ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి కూడా సబ్మిట్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీకు వస్తుంది. సో దాంతో మళ్ళీ ఇందాక మెయిన్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై ఆన్లైన్ ఉంది కదా, సో అప్లై క్లిక్ చేసి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ సర్కిల్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయగలరు. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్, మీ అడ్రస్ డీటెయిల్స్, 10thలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, గ్రేడ్స్ లేకపోతే పాయింట్స్ అవన్నీ కూడా ఎంటర్ చేసి మనకు దగ్గరలో ఉన్న డివిజన్స్లో కొన్ని ఏవైతే ఖాళీగా ఉన్నాయో ఆ పోస్టులు చూపిస్తుంది అన్నమాట. అవి సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్, అసలు మిస్ చేసుకోకండి. ఎలాంటి ఎగ్జామ్ కూడా లేదు ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి. మనం అప్లై చేసుకుంటే చాలు. ఒకవేళ సెలెక్ట్ అయితే మనకి మెయిల్కి కానీ లేదా మెయిల్కి అండ్ ఫోన్ నెంబర్కి మెసేజ్ అయితే పెడతారనమాట సెలెక్ట్ అయినట్టు. సో తర్వాత సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసి డైరెక్ట్గా జాబ్లోకి అయితే తీసుకుంటారు. సో మినిమం 65% అయితే ఉండాలన్నమాట మీకు 10thలో. సో మీ దగ్గరలో ఉన్న ఏరియాస్ వాళ్ళు కూడా అప్లై చేస్తుంటారు కదా, సో ఒకవేళ వాళ్ళకంటే కూడా మీకు ఎక్కువ మార్క్స్ ఉంటే జాబ్ అనేది మీకు వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఇదే గైస్ టుడే నోటిఫికేషన్. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్.